హలో అండి, వెల్కమ్ టు మమ్మీ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీ ముందుకు మేము తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి. అమ్మ స్టైల్లో చేస్తారంట. ఎలా చేస్తారో చూద్దామా మరి వీడియోలోకి. ఈరోజు టమాటా పచ్చడి రోటి పచ్చడి చేస్తున్నానండి. ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను, ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు. పచ్చిమిరపకాయలు మన ఇష్టం అండి. కొంచెం కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే 100 గ్రాములు తీసుకున్నాం. స్టవ్ వెలిగించుకుందామండి. బాండి వేడైంది, ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేస్తున్నా, అది వేస్తే తేలకుండా ఉంటాయని. పచ్చిమిరపకాయలు వేగినాయండి, తీసేసుకుందాము. టమాటాలు కట్ చేసుకున్నాను, ఈ ఆయిల్లో టమాటాలు కూడా వేస్తున్నాను. ఒకసారి టమాటాలు చూద్దామండి. ఆయిల్లో బాగా ఉడికితే మూత పెట్టుకున్నాం. టమాటాలు మగ్గినాయేమో చూద్దామండి. కొద్దిగా చింతపండు వేస్తున్నాను, 2 రెబ్బలు. టమాటాలు ఉడికినాయేమో చూసుకుందాము. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. 5 నిమిషాలు మీడియంలో పెట్టాను మంట. వేస్తాను, అది చూసుకుందాం. టమాటా అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. కొద్దిగా చల్లారనిద్దాము. కళ్ళుప్పు వేస్తున్నాను. ఈ టమాటా పచ్చడిలో వంకాయ కూడా వేసుకోవచ్చండి. ఈసారి చేస్తాను వంకాయ టమాటా పచ్చడి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి టమాటాతోటే చేస్తున్నాను. ఇట్లా చాలా బాగుంటుంది, అది బాగుంటుంది. వంకాయ వేస్తే ఏమైందంటే పచ్చడి బాగా గుజ్జు వచ్చింది. ఎందుకు ఇప్పుడే వేసి మిక్సీలో పచ్చడికి రోటి పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. రోటి పచ్చడి మిక్సీలో వేసుకుంటే పచ్చడి బాగా మెత్తగా నాములాగా అయిపోయింది. అయితే మన ఇష్టం వచ్చినట్టుగా నూరుకోవచ్చు. కానీ ఇలా నూరుకుంటేనే పచ్చడి బాగుంటుంది. మెత్తగా కన్నా కూడా పచ్చడి అనేది మెత్తగా అసలు నూరకూడదు. ఉల్లిపాయలు వేస్తున్నాను, జీలకర్ర కూడా వేసుకుందాము. ఇదిగోండి పచ్చి జీలకర్ర ఇది అనేది నేనేమి వేపలేదు. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నా. నేను దీనిలో ఉల్లిపాయ ఏమి వేయట్లేదండి. అట్లా వేసుకుంటే టమాటా పచ్చట్లోకి అంతగా ఏమీ ఇష్టం అనిపించదు మాకు ఉల్లిపాయ. కొత్తిమీర కూడా నలిగిపోయిందండి. కొత్తిమీర, కరివేపాకు, చిన్నులపై జీలకర్ర అయిపోయింది. ఇప్పుడు టమాటాలు వేస్తాను. మామూలుగా ఉండదండి రోటి పచ్చడి. టమాటాలు వేస్తున్నానండి. వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని, పక్కన ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే నువ్వు పదా నేను వస్తాను. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా పచ్చడి వేసిన తర్వాత రోట్లో అన్నం వేసుకొని అన్నం కలుపుకొని ముద్దలు తింటే మామూలుగా ఉండదు. చిన్నప్పుడండి మా అమ్మ అట్లాగే రోడ్డు దగ్గర పచ్చడి చేసి వేడివేడన్నం రోట్లో వేసి అట్లా ముద్దలు కలిపి చేతిలో పెట్టేది. అసలు ఎంత కమ్మగుండేదో. ఆ టేస్ట్ చాలామంది తింటారండి అట్లాగా. ఏదో మనం అంటున్నామని కాదు, చాలామంది రోడ్డు దగ్గర ఆ రోట్లో అన్నం కలుపుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టేస్ట్ వేరు. మామిడికాయ పచ్చడి కనుక అంత అయిపోయాక లోపల గిన్నెలో అన్నం కలుపుకొని తినేవాళ్ళు అట్లాగా. తప్పుగా అనుకోబాకండి ఎవరు.
ఒకసారి ఉప్పు చూడమ్మా. సరిపోయిందమ్మా కరెక్ట్గా. సూపర్ ఉందండి పచ్చడి మాత్రం. ఏదో మేము వీడియో చేస్తున్నామని కాదు కానీ, వీడియో కోసం అని కాదు కదండి, అసలు మామూలుగా లేదు పచ్చడి మాత్రం. అంత కమ్మగా ఉంది, మంచి వాసన కూడా వస్తుంది. అయిపోయిందండి పచ్చడి తీసి. అయిపోయిందండి పచ్చడి. ఇంకెట్లాగే తీసేసుకుందామండి. ఎందుకంటే ఇదిగో టమాటా చూడండి అక్కడక్కడ. ఇవి మనం తినేటప్పుడు అన్నంలో మనకి తినేటప్పుడు ఆ టేస్ట్ అసలు మామూలుగా ఉండదు. పచ్చడి ఎప్పుడైనా ఇలాగే నూరుకోవాలి, మెత్తగా అసలు నూరుకోకూడదు. నూరుకుంటే ఎట్లా ఉంటుందంటే అన్ని పచ్చడిలాగానే ఉండదు, మన మిక్సీలో పచ్చడిలాగా. ఇంకా తీసేసుకుందాం. ఇంతేనండి టమాటా పచ్చడి, టమాటా రోటి పచ్చడి. సూపర్ సూపర్. చూసారు కండి టమాటా పచ్చడి, పాతకాలం టమాటా పచ్చడి అండి. ఎంత తేలిగ్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.